హలో అండి, ఈరోజు మనం మొక్క గ్రోత్ కోసం ఒక బ్యాగ్ నుంచి ఇంకో బ్యాగ్కి ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. హాయ్ సార్, ఇది ఏం వెరైటీ? ఈ బ్యాగ్ సైజ్ ఏంటి? ఈ బ్యాగ్ సైజ్ మళ్ళీ ఇంకొక సైజులోకి ఏ సైజులోకి చేంజ్ చేస్తున్నారు ఒకసారి చెప్తారా? చెప్తా. ఇది వచ్చేసి థాయిలాండ్ వెరైటీ, జామున్ నేరేడ్ అంటారు దీన్ని. చాలా బిగ్ సైజు, పెద్ద సైజు వస్తుంది కాపు కూడా. ఇది 8x10 1 ఇయర్ ప్లాంట్. 21 బ్యాగ్ సైజులోకి షిఫ్ట్ చేస్తున్నాం. దీన్ని 21 బ్యాగ్ సైజులోకి చేంజ్ చేస్తున్నారు. ఓకే, ఇట్లా చేంజ్ చేయడం వల్ల, షిఫ్ట్ చేయడం వల్ల యూజెస్ ఏంటి సార్? గ్రోత్ బాగా పెరిగిద్ది, కింద రూట్స్ కట్ట బాగా వస్తాయి. దీంట్లోనే కాపు కూడా, పూత కాపు మొత్తం అన్నీ కూడా వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు ఈ బ్యాగ్ సైజ్ చేంజ్ చేస్తున్నారు కదా, సో ఇది ఎలా చేంజ్ చేస్తున్నారో చూపిస్తారా? చూపిస్తామండి. ఇది బ్యాగ్ సైజు 21. ఈ 21లోకి 1 ఇయర్ ప్లాంట్ దీంట్లో షిఫ్ట్ చేస్తున్నాం. ఎలాగాని ఏంటి అన్నది చూపిస్తాను రండి ఇలా దగ్గరికి. ఇది సాయిలు, కోకోపీట్, వర్మి కంపోస్ట్, వేపిండి, ఈ 3 మిక్స్ చేసుకుని ముందు కింద వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత గడ్డ చెదక్కుండా 4 వైపులన కోసుకుని దీన్ని జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా సెంటర్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న వెంటనే సాయిల్ వేసుకోవాలి. సాయిల్ ఫుల్గా వేసుకోవడం జరిగింది. వేసుకున్న వెంటనే 4 వైపులన సరి చేసుకుని ఒక్కసారి పైకి లేపి కొద్దిగా ఎలాగంటే మొత్తం బిగిత్తిది కింద మస్తాం. సో చూసారు కదండి, ఒక బ్యాగ్ నుంచి ఇంకొక బ్యాగ్కి మొక్కని ఎలా ట్రాన్స్ఫర్ చేశారు. సో అలా చేయడం వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇట్లా చేంజ్ చేశారు కదా, సో దీనివల్ల యూజెస్ ఏంటి? దీనివల్ల దీనికి మొక్క బాగా గ్రోత్ బాగా పెరుగుతుంది, హెల్తీగా ఉంటుంది మొక్క. ప్లస్ చేంజ్ చేయకపోతే దాంట్లో 1 ఇయర్ ప్లాంట్లో ఉన్నది 1 ఇయర్ లాగే ఉంటుంది, గ్రోత్ పెరగదు. అంతేకాకుండా ఇది ఫస్ట్ కాపు కూడా మనం చూడగలుగుతాం 3 ఇయర్స్ ప్లాంట్లోనే. సో చూసారు కదండి, ఒక బ్యాగ్ నుంచి ఇంకొక బ్యాగ్కి మొక్కని ఎలా చేంజ్ చేశారో, ఎలా షిఫ్ట్ చేశారో. సో అలా షిఫ్ట్ చేయడం వల్ల మొక్క గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ క్రాప్ని కూడా మనం దీంట్లోనే చూడొచ్చు అని తెలుసుకున్నాం. సో మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలా మొక్క గ్రోత్ కోసం ఒక బ్యాగ్ నుంచి ఇంకో బ్యాగ్కి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు, ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా పేజ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.